అమలాపురం నియోజకవర్గంలో అంటే కోనసీమకు సంబంధించిన మీటింగ్ అయినా కూడా ప్రత్యేకంగా అమలాపురం నియోజకవర్గం మనం మాట్లాడాలి. ఎందుకంటే పీగనవరంలో కానివ్వండి, రాజోల్లో కానివ్వండి, కొత్తపేటలో కానివ్వండి, మనం ముమ్మిడివరంలో కానివ్వండి, ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అమలాపురంలోనే ఉండి ఇక్కడి నుంచే మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం. ఇదే మనకి హెడ్ క్వార్టర్స్ కాబట్టి గతంలో మీరు చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కోనసీమలో జరుగుతున్న పర్యావరణ నష్టం గురించి ఒక అద్భుతమైన మనం ఫిలిం తయారు చేసి ఆ రోజున ఓఎన్జీసీతో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేశాం. ఏ విధంగా మన కాపు సోదరులకి ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, కేసులు, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అధిగమించడానికి కోసం ఒక ధైర్యం నింపే విధంగా, మీకు న్యాయ పోరాటం చేసుకునే విధంగా, సమస్య లేకుండా మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా, మీ కుటుంబాల్లో కష్టపడి చదివించిన మీ బిడ్డలకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కోసం ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వివరించారు. ఆ విషయం మీరు మర్చిపోతారు ఒక సందర్భంలో. ఎందుకంటే ఒక నాయకుడిగా పొరపాటున ఆయన ఒక మాట మాట్లాడితే సమాజానికి నష్టం అయిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏది మాట్లాడాలన్నా, ఏది ఆలోచించాలన్నా మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎవరికి నష్టం కలగకూడదనే ఆలోచనతో ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. తన స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాలు అయితే ఎప్పుడూ ఆయనకి పదవి వచ్చేది. 11 సంవత్సరాలు జనసేన పార్టీని ఆయన కష్టకాలంలో నిలబడి పార్టీని మోసారు. ఆయన గతంలో చూసాం మనం ఎన్ని ఇబ్బందులు పెట్టారో. ఒక రాజకీయ పార్టీని ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా మనం ముందు తీసుకురావాలంటే సామాన్యమైన విషయం కాదు. రైతాంగం పడిన కష్టాల గురించి మనం చూసాం. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఏ విధంగా ఆయన అందరికన్నా ముందు నిలబడి 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కౌలు రైతులందరూ కూడా ఆదుకున్నారో మీరు చూశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి